సెటిల్మెంట్ చేస్తారా? ఎవరైనా మాట వినకపోతే బెదిరిస్తారా? ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా మనిషిగా పుట్టినప్పుడు నేను అది చూసుకుంటూ పోతే కూడా మళ్ళీ తప్పు చేసినవాడిని అవుతుంది. కాకపోతే కొద్దిగా గట్టిగానే వెళ్ళే ప్రయత్నాలు మాత్రం గ్యారెంటీగా చేస్తాం. గట్టిగా అంటే దెబ్బకు దెబ్బ తప్పు చేసినాడు. దెబ్బకు దెబ్బనే పరిష్కారం కాదు. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ వాళ్ళు వినకుంటే ఏదో వాడు చేసి అరే నేనున్నా నువ్వు కూడా కొట్టరావని చెప్తాం. అది చేయకుంటే వాడు బతకలేడు కదా. రోజు రిజల్ట్లో అంత భారీ మెజార్టీతో ఎన్నికైన తర్వాత మా పార్టీ అధికారంలోకి రాలేదే కానీ కళ్ళని నీళ్ళు వచ్చినాయి. మాకు 8 నుంచి 10 స్థానాలు మాత్రం మనం విజయం సాధిస్తున్నాం, నువ్వు పక్కాగా గెలుస్తున్నావు అని చెప్తే ఆ రోజు సంతోషపడటం న్యాచురల్. మనతో పాటు బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ ఉన్నారు. ఎలా జరుగుతోంది ప్రచారం, గెలుపుపై ఆయన ఏమంటున్నారు, ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. పార్లమెంటు పరిధిలో మీరు మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, ప్రధాన సమస్యలు మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడు ఏం గుర్తించారు, ఏం గమనించారు ప్రజల దగ్గర? ఏముంటే జనానికి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ముఖ్యంగా ఉంటుంది. ఫస్ట్ అదే ఎంప్లాయ్మెంట్ ఉంటే మిగతా అన్నీ సరిగా ఉంటాయి. ఇక సెకండరీ వచ్చేసి మౌలిక వసతులు కొద్దిగా ఉంటాయి. ఈ స్ట్రీట్ లైట్సే కానీ, క్లీనింగే కానీ, రోడ్సే కానీ, రోడ్ డెవలప్మెంట్ చేయడం, ఇటువంటి అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తే ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. దానిపైన ప్రత్యేకంగా ఇప్పుడు మేము సికింద్రాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను యాజ్ ఏ ఎమ్మెల్యే. అదే పార్లమెంటుకి వస్తే కూడా యాజ్ ఏ సికింద్రాబాద్ ఎంపీగా ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఒక్కసారిగా పార్టీ ఒక హైప్కి వెళ్ళింది, ఉన్నట్టుండి కొంచెం డౌన్ అయింది, మళ్ళీ రైజ్ అవుతున్నట్టుగా అనిపించింది. ఎందుకు ఆ డౌన్ఫాల్కి ఎక్కడ తేడా మీకేమనిపించింది ఇంటర్నల్గా పార్టీ విషయంలో? ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చూపించారు ప్రధానంగా, ఎన్నో సంక్షేమ పథకాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. అయినప్పటికీ కూడా ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎందువల్ల ఆ పార్టీలో? హైదరాబాద్ జిల్లాలో మాత్రం రాలేదు అటువంటిది. హైదరాబాద్ ప్రజలు మయంబడే ఉన్నారు. మొన్న ఈ మధ్యన జరిగిన శాసనసభ ఎన్నికల లోపల ఒక్కరు కూడా ఓడిపోకుండా ఈ జిల్లాలో ఎంతమంది అయితే పోటీ చేసామో వాళ్ళని భారీ మెజార్టీలతోటి 40,000, 50,000, 60,000 ఈ మెజార్టీలతో గెలిపించడం జరిగింది. నూట డిస్టిక్లలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో రాకముందే చాలా స్కీమ్లు ఇవి చేస్తాం అది చేస్తామంటే ఆ ప్రధానికమంతా ఏం చేశారంటే బీఆర్ఎస్ చేసినాయి కాబట్టి వీళ్ళంతా ఏవో చెప్తున్నారు కదా, న్యాచురల్లీ ఆశపడుతూ ఉంటాం. అట్లా కొన్ని సందర్భాలలో 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీలకైనా ఎవరికైనా కానీ అరే ఇప్పుడు ఉన్నోళ్ళు ఇది చేశారు, ఇప్పుడు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకేమన్నా మాకు లబ్ధి పొందే కార్యక్రమాలు ఏమైనా చేస్తారో అని ఆశపడతారు. ఆ దీంట్లోనే ఇటువంటి అన్ని మార్పులు జరిగినాయి. అందులో స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్ ఉండి ప్రజలకు పనిచేసే నిత్యం వాళ్ళకి పనిచేసే ఎవ్రీడే ఎవరు పనిచేసే పబ్లిక్ రిప్రజెంటేటివ్ గిట్టున్నారంటే తుఫాన్ వచ్చినా నిలబడే దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా 4 సార్లు ఎమ్మెల్యే అయినాం. మొన్న ఇంత కాంగ్రెస్ వేలో కూడా దాదాపు 46,000 మెజార్టీతో గెలిచినాం. 50,000 దాటుతుంది అనుకున్నాము, కానీ పోలింగ్ అప్పుడు సరిగ్గా జరగలే. లాస్ట్ టైం 58% పోలింగ్ అయింది, మొన్న 53% పోలింగ్ అయింది. అయినా కానీ 46,000 చిల్లరతో మేము విజయం సాధించడం జరిగింది కదా. అట్లనే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ప్రధానమైన సమస్యలపైన మా కాన్సన్ట్రేషన్ పెడతాం. రెండవది ఏంటంటే ఈ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చిందంటే మా నాయకుడు ఎమ్మెల్యేనో ఎంపీఓ వారి దగ్గరికి పోతే ఎప్పుడో ఏ రాత్రి ఏ పగలైనా కానీ మనం వెళ్తే ఆయన కలుస్తాడు అని చెప్పి ఒక ఆశ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఆశ పెట్టుకుంటారో ఆ విధంగా మనం గిట్ట వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉంటే ఎప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రజా విజయం సాధించుకుంటూ పోతూ ఉంటాం. ఒక గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చి ఈరోజు పద్మారావు గౌడ్ ఒక ఎంపీ అభ్యర్థి స్థాయికి ఎదగడం వెనుక ప్రధాన కారణం ఏమనిపిస్తుంది మీకు? న్యాచురల్ సంతోషం ఉంటుంది కదా. నా బర్త్ ప్లేస్ ఈ బస్తీ వాతావరణంలో 2 సార్లు కార్పొరేటర్ నెగ్గడం జరిగింది. ఇక్కడ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. భారతదేశంలో ఉన్న అత్యున్నత చట్టసభలలో ఈ పార్లమెంట్ ఒకటి. ఈ స్థాయి నుంచి ఆ స్థాయి కనుక పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్లో కూర్చుంటే మా జీవితం ధన్యమైంది అనుకుంటాం కదా. ఆ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాం. అంటే మీ లైఫ్లో మీ జర్నీలో మీరు ఎదగడానికి ఏది కారణం అంటారు? ఒక పార్టీ నాయకుడిని నమ్ముకోవడం, ప్రజలు నమ్ముకోవడం? ఏది లేదు, అది ముందు మనము మన సిస్టమ్ ఎట్లా, మన నడవడి ఎట్లుండాలి, ప్రజలకు ఎట్లా అనుగుణంగా నడుచుకోవాలి, వాళ్ళకు అందుబాటులో ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది వస్తే నేనున్నా అని చెప్పి వాళ్ళకు భరోసా కలిగించాలి. ఇట్లా చేసుకుంటూ పోతే న్యాచురల్గా
ఏ స్థాయి వెళ్ళాలి, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వెళ్ళడము. మేము ఈ స్థాయి దానికి వచ్చిన మాకు కూడా సంతోషంగా ఉంది. ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను పుట్టేసి మాది ఓ పొలిటికల్ ఫ్యామిలీ కాదు, రాజకీయ కుటుంబం అస్సలే కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టేసి అంచెలంచెలుగా ఓ 2 సార్లు కార్పొరేటరు, 4 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేయడం అంటే మా జన్మ ధన్యమైందని అనుకునే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పద్మారావు గౌడ్ అంటే ఏంటి, మాస్ ఎలివేషన్ ఏంటి పద్మారావు గారు అంటే మీరేనా? అండ్ ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, వేరేలా అనుకోతే ఏమైనా సెటిల్మెంట్ చేస్తారా? ఎవరైనా మాట వినకపోతే బెదిరిస్తారా? తప్పు చేసి నేరుగా వాళ్ళని వచ్చి మీ దగ్గర కూర్చోబెట్టి బెదిరిస్తారా? మేము చెప్పేది ఏం చెప్తామన్నాము, ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి సమస్య వస్తే మీ కుటుంబ సభ్యునిగా నేనున్నానని చెప్పి ఒక అండగా ఉంటాం, వాళ్ళకు భరోసా కల్పిస్తాం. రెండవది, ఇప్పుడు సపోజ్ నా దగ్గర నువ్వు ఏదో బయట తీసుకొనికో మీ ఛానల్కి వచ్చినావు, వచ్చి నీ పని నువ్వు చేసుకొని పోతుంటే ఎవడో పట్టుకొని నేను చెంపుదపై పెట్టేసినా అనుకో, ఖచ్చితంగా వాడిని నేను ఒక్కడు పెడితే వాడిని 4 పెడతామని. అంటే సామాన్యులకు మంచి వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంటే చూసుకుంటూ మాత్రం ఈ పద్మారావు ఊరుకోలేదు. అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే గాంధీ కాదు. లేదు తప్పు చేసిన వాడిని ఉంటున్నాను నేను. మనిషిగా పుట్టినప్పుడు నేను అది చూసుకుంటూ పోతే కూడా మళ్ళీ తప్పు చేసిన వాడిని అవుతాను నేను. అట్లా దాన్ని ఆ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాకుంటే కొద్దిగా గట్టిగానే వెళ్ళే ప్రయత్నాలు మాత్రం గ్యారంటీగా చేస్తాం. గట్టిగా అంటే దెబ్బకు దెబ్బ, తప్పు చేసినాడు దెబ్బకు దెబ్బనే పరిష్కారం కాదు, బెదిరిస్తే కూడా జరిగిపోతాయి. కొద్దిమందికి వార్నింగ్ ఇస్తే సెటిల్ అయిపోతారు. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ వాళ్ళు వినకుంటే ఏదో వాడు చేసి అరే నేనున్నా నువ్వు కూడా కొట్టరావాడిని అని చెప్తాం. అది చేయకుంటే వాడు బతకలేడు కదా. వాడి పని వాడు చేసి వాని జీవనం నడిపించుకుంటా, వాని జీవిత విధానం వాడు చేసుకుంటా పోతా ఉంటే వాడిని డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేస్తే వాడు మనతో పాటు పుట్టిన మనిషే కదా. అటువంటివి మాత్రం జరుగుతుంటే చూసుకుంటూ ఈ పద్మారావు ఊరుకోలేదు. నెక్స్ట్ టైం కూడా ఔర్ ఎక్ బార్ కేసీఆర్ పక్కా అనేది. కానీ రిజల్ట్స్ తర్వాత అందరి విషయం పక్కన పెట్టండి, పద్మారావు గౌడ్కి ఏమనిపించింది మనసులో, ఎక్కడ జరిగింది? నేను మాత్రం బాధపడ్డా. ఆ రోజు రిజల్ట్లో అంత భారీ మెజార్టీతో ఎన్నికైన తర్వాత మా పార్టీ అధికారంలోకి రాలేదే కానీ కళ్ళని నీళ్ళు వచ్చినాయి మాకు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పరిపాలనిస్తారనుకున్నాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని అనుకున్నాం. కొద్దిగా ఇబ్బంది అనిపించింది. నేను గెలిచినా కానీ ఆ సంతోషం ఆ 2-3 రోజులు నాకు లేకుండేది. పార్టీ విజయాన్ని సాధించి మళ్ళీ మా ప్రభుత్వం గవర్నమెంట్కి ఇటు వస్తే ఆ సంతోషం వేరే ఉంటుంది కదా. అది జరగకుంటే న్యాచురల్ కొద్దిగా ఇబ్బంది పడ్డా. సహజంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచే అమ్మాయి గెలిచావరా చాలు, మెజార్టీ ఎంత వచ్చినా పర్లేదనే రోజులు ఇది నడుస్తున్నప్పుడు మీరు గెలిచి కూడా ఎమ్మెల్యే పదవి పక్కన పెట్టి మళ్ళీ తిరిగి ఒక పెద్ద టాస్క్ తీసుకుని ఎంపీగా పోటీ చేయడం వెనక ఏంటి ఆ డేరింగ్ డెసిషన్ వెనక ఏముంది? మా పార్టీ అధ్యక్షుడు మాకు ఆదేశాలు జారీ చేసినారు. హైదరాబాద్ సిటీలో ముఖపరిచయాలు నేను బాగా గుర్తుపడుతూ ఉంటాను. మీకు ఎలిగేషన్స్ కూడా ఏమి లేవు. నీకు నీట్గా క్లీన్ చిట్టున్న వ్యక్తి మన హైదరాబాద్ నాయకులలో నీకు బాగా ఉన్నది ఆ ఇమేజ్. కొన్ని ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటావు, దాంతో కూడా నీకు విధమైన గుర్తింపు ఉన్నది. ఖచ్చితంగా నువ్వైతే మనం ఎంపీగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు, నిలబడాలంటే నోడట్టు మీరు ఎట్లా చెప్తే ఏ పని చేస్తే పని చేస్తా అని చెప్పడం జరిగింది అని పార్లమెంటుకు కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. మంచి అయినా చెడైనా కానీ వాళ్ళు చెప్పింది ఇంప్లిమెంట్ చేసేది మా బాధ్యత. అందులో మా మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి నేను కొద్దిగా క్లోజ్గా ఉంటా, అప్పుడు నేను ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ చేస్తాను. సహజంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు అయిన తర్వాత వాళ్ళ కొన్ని లోటుపాట్లు కానీ లోపాలు కానీ మీకు ప్లస్ అవుతాయి. కానీ ఇది చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో మీరు ఏ ఆయుధంతో ముందుకు వెళ్తున్నారు, ఏ ఆయుధంతో ప్రజల ముందుకు వెళ్ళి ఓటేమని అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఎన్నికల ముందు చాలా స్కీములు ప్రకటనలు ఇవన్నీ చేస్తూ ఉన్నది. అవి ఇప్పటి మటుకు ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. ఒక మహిళలకు మాత్రం ఉచిత బస్సు అని చెప్పి అదొకటి నడుస్తూ ఉన్నది. దాన్ని కూడా ఈ మధ్యనే అది రైట్ రాంగా నాకు తెలియదు, కానీ ఒక 50% టికెట్ మళ్ళీ పెడదామని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పారు. ఏ రోజైతే ఏ ప్రభుత్వాలు అయితే ప్రజలకు అండగా ఉంటుందో ఆ రోజే ఆ ప్రభుత్వాలు వాళ్ళు చెప్పింది చేసినట్టు ఆ ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుందని ఒకటి ఉంటుంది. అది గిట్ట చేయకుంటే ఆ ప్రభుత్వం అన్ఫిట్ అన్నట్టే. అటువంటి ప్రభుత్వాల మీద మేము ఖచ్చితంగా పోరాటాలు కూడా చేస్తాం. ఇప్పుడు 17 ఎంపీ స్థానాల్లో మీరు ఒక ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఓకే, మీ అంచనాలు ఎలా ఉన్నాయండి? ఈసారి తెలంగాణలో కైవసం చేసుకోబోతుంది బీఆర్ఎస్? అదంతా నేను పోయి సర్వే చేయలేదు. మా పార్టీ అధ్యక్షులు మాత్రం మొన్న మధ్యన ఫోన్ చేస్తారు, 8 to 10 పార్లమెంట్ సీట్లు మనం గెలుస్తాను. మొట్టమొదట బాగా లేకుండే, ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. 8 నుంచి 10 స్థానాలు మాత్రం మనం విజయం సాధిస్తున్నాం, నువ్వు పక్కాగా గెలుస్తున్నావు అని చెప్తే ఆ రోజు సంతోషపడ్డాం. న్యాచురల్
గెలుస్తామో పార్టీ కూడా ఒక స్థాయికి వస్తున్నది అంటే నా ప్లేస్లో మీరున్నా ఇంకేమన్నా సంతోషకరమైన వాతావరణం కదా అది. దాంట్లో బాగా సంతోషపడ్డాం ఆయన. పార్టీ నుంచి ఎవరైతే ఇంకొక 5 ఏళ్ల పాటు పార్టీ కొనసాగాలి, మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాము, లేదంటే ఇంకా వలసలు ఉంటాయి అనేది ఏమైనా ఇంటర్నల్గా అనిపిస్తుందా? పార్టీని ఇలా అంటే ఒక దానం నాగేంద్ర బయటకు ఉన్నట్టు ఎవరు ఎక్స్పెక్ట్? ప్రపంచ పటంలో ఏ రాజకీయ పటకని సంపూర్ణంగా మొత్తం భూస్థాపితం కాదు. ఓ ఆర్గనైజేషన్ లోపల నాయకులు అంటే వాళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఎదుగుదలకు ఆ పార్టీలు దోహదపడ్డాక కొద్ది మందికి అది అర్థం కాకుండా ఈ ఇతర పొలిటికల్ పార్టీస్లలో జంప్ చేయడము, పార్టీలు మారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పాత తరం ఉన్నోళ్ళు వాళ్ళు అక్కడ జంప్ అయిపోయినంటే ఇమీడియట్గా సెకండ్ గ్రేడ్ నాయకులు మాకు రెడీ ఉంటారు. ఇక్కడే మాకే కానీ ఇంకా ఇతరత్ర రాజకీయ పక్షాలకే కానీ ఉంటారు. రేపు వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వాళ్ళు రెడీ అవుతారు. దాంట్లో ఒకరితోటి ఒకరో ఇద్దరో 10 మందో పోతే రాజకీయ పార్టీలకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. పార్టీలు పార్టీ స్థానంలోనే ఉంటాయి. వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు. దాంట్లో వచ్చే ఇబ్బంది ఏం లేదు. అది ఏం లేదు. నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. అలాంటి నాయకుడు నేను. ఖచ్చితంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నా గెలుపు ఖాయం అంటున్నారు పద్మారావు గౌడ్. శేష ఏబీపీ దేశం, సికింద్రాబాద్.